అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే మనము సభ్యస యాప్ నుంచి ప్రొడక్ట్స్ ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది ఈ వీడియో తీస్తున్నానన్నమాట. ఇందులో నుంచి ప్రొడక్ట్స్ ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇందులో ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేస్తారనమాట. వేరే యాప్స్లలో అయితే మనకు డెలివరీ ఛార్జ్ దాంట్లోనే యాడ్ చేసి డెలివరీ ఛార్జ్ లేదు అని చూపిస్తూ మనకు ఎక్కువ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. ఇందులో అయితే మనకు 35 రూపీస్ డెలివరీ ఛార్జ్ ఉంటుంది. ఐటమ్ మటుకు చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇదైతే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళే మాత్రమే ఇందులో ప్రూఫ్స్తో సహా తీసుకొని ఇందులో ఎంటర్ అనేది చేశారనమాట. ఐడీస్ అనేది క్రియేట్ చేయించారు. మనము ఫస్ట్ లింక్ని ఓపెన్ చేసినామంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి రాదు కాబట్టి మనము లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఒక మనిషి గుర్తు ఉంది కదా, అక్కడ టిక్ చేసినామంటే మనకు లాగౌట్ లాగిన్ అని వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మీకు చూపించడం కోసం లాగౌట్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ మొబైల్ లాగిన్ విత్ ఈమెయిల్ లేకపోతే మొబైల్ నెంబర్ దేనితోనైనా లాగిన్ అవ్వచ్చు. నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత వెరిఫై ఓటీపీ. ఇప్పుడు సక్సెస్ఫుల్ లాగిన్ అయింది కదా. లాగిన్ అయిన తర్వాత నేను నాది ఇక్కడ ఎంటర్ చేసుకున్న షాప్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది, పోయింది. ఇది నేను యాడ్ చేసుకున్న ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుందనమాట. ఇది నా షాప్ నేమ్. అది ఇక్కడ ఇవన్నీ నేను ఆర్డర్ చేశాను కదా, నేను యాడ్ చేశాను కదా ఆ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇది ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్రీ బుకింగ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్రే టైప్లో ఒకటి ఉంది కదా సింబల్, అందులో 1 నెంబర్ పడుతుంది. దీన్ని మనము క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరిఫై షిప్పింగ్ యాడ్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. షిప్పింగ్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత 149 రూపీస్కి వస్తుంది అనమాట. చెక్ అవుట్. మనము ఎవరికైతే ఐటెం పంపించాలనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఫోన్తో నేను బుక్ చేసుకుంటున్నా కాబట్టి నా ఫోన్ నెంబరే ఇస్తున్నాను, నా మెయిల్ ఐడి, కంట్రీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మనము ఎంటర్ చేసుకుంటే ఒకవేళ ప్రొఫైల్లో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అడ్రస్ మోటుపల్లి, రామాలయం, సిటీ మనకు దగ్గరలో ఉన్న సిటీ ఏది, కనిగిరి. పోస్టల్ కోడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఫోన్పేనా గూగుల్ పే అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఓకే, సక్సెస్ఫుల్ పేమెంట్ పడింది కదా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి
మీరు ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నది ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మనకు 3 బార్స్ కనిపిస్తుంది కదా, ఫ్రంట్లోనే మనము యాప్ ఓపెన్ చేసినమ్మటే మనము లాగిన్ అయినమ్మటే మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి మై ఆర్డర్స్లలో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మనం ఇంతవరకు ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాము, ఏ డేట్న ఆర్డర్ పెట్టుకున్నాము అనేసి ఇక్కడ తెలుస్తుంది. ఇట్లా ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి.